జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 28 గురువారం, పంచమి తిథి సాయంత్రం వరకు ఉంది. స్వాతి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు ఋషి పంచమి, శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలమైనటువంటి రోజు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో సత్ఫలితాలను, లాభాలను, విజయాలను సాధించుకుంటారు. సప్తములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, మనసుకు నచ్చే విధంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, జన సహకారం, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యయములో శని సంచారం వల్ల పని భారము, శ్రమ, పనివారి సహకార లోపం ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి లాభములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో శని సంచరించడం వల్ల పని భారము, శ్రమ, అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల వయోవృద్ధులకి సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, వాహన లాభాలు, భూ సంబంధమైన లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, కుటుంబంలోనూ బయట శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థములో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చని ఒక సంఘటన జరుగుతుంది. అశాంతి, నిరాశ వెంటబడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. కుటుంబ సౌఖ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. లాభములో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు, జన సహకారం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతారు. జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశుని దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి గురువారం రోజున లాభంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలను అందుకుంటారు. సప్తంలో శని సంచరించడం వల్ల సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, నలద్రాక్ష వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కొందరు పెద్దల సహకారంతో సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు.
జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. దశమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, అనుకోకుండా స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు తప్పవనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, జన సహకారం బాగా ఉండదు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి గురువారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, వ్యాపార విస్తరణ బాగుంటుంది, తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమములో చంద్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు వెళ్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమంలో రవి సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఆదివారం రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి గురువారం రోజున షష్టములో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన వ్యాపారాభివృద్ధి, నూతన ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ అతి సునాయాసంగా మీరు గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అష్టములో కుజ సంచారం ఉంది. జన సహకార లోపం, భూవాహన సమస్యలు, వివాదాలకై అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈ గురువారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం, ఆత్మీయుల కలయిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే వాతావరణం ఉంది. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, అభివృద్ధి, ఆదాయము, నూతన అవకాశాలు వస్తాయి. షష్టములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. బద్ధకం వల్ల అనగా సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పని, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.